దేవుణ్ణి ఎలాంటి విషయాలు అడగాలి? దేవుడు ఎంత శక్తివంతుడో తెలిస్తే దేవుణ్ణి అలాంటి విషయాల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. చూడండి, పోలీసు వల్ల న్యాయం జరగాలంటే మనం పోలీసుల దగ్గరికి వెళ్తాం. పోలీసులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళు కొంతవరకే మనకి న్యాయం చేయగలుగుతారు. డాక్టర్స్ కొంతవరకే మనకు వైద్యం చేయగలుగుతారు. కొన్ని విషయాలు డాక్టర్స్, పోలీసులు, ఈ భూమి మీద ఉన్న వారు చేయలేనటువంటి కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. అంత గొప్పవాడు మన దేవుడు. ఆయన శక్తిని గురించిన జ్ఞానం మనకుంటే ఎలాంటి సమస్య వచ్చినా ఆయన దగ్గరికే పరిగెడతాం. యోబు గ్రంథం 9:7 గమనిస్తే, ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు, ఆయన నక్షత్రములను మరుగుపరచును. దేవుడు తలుచుకుంటే నక్షత్రాలను, సూర్యుని, చంద్రుణ్ణి, భూమిని ఆయన మాటతో ఆపగలుగుతాడు. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కళ్ళు లేని వారికి కళ్ళనిచ్చాడు. పుట్టు గుడ్డోడికి కూడా కళ్ళనిచ్చాడు. చిన్నప్పటి నుంచి నడవని వాడికి కూడా కాళ్ళు ఇవ్వగలిగాడు. ఇది దేవుడు తప్ప ఎవరు చేయగలుగుతారు? అలాగే ఇలాంటి గొప్ప దేవుడు మనలో ఉన్నాడు, మనలో జీవిస్తున్నాడు. మనం ఆయనకి ఒక దేవాలయముగా జీవించగలిగితే పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మనం భయపడం, ఆయన్ని ఆశ్రయిస్తాం. అందుకనే అపోస్తులుడు అంటాడు కదా, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, మీరు లోకమును జయించి ఉన్నారని అంటాడు. కాబట్టి భయపడకుండా మన దేవుడు శక్తివంతుడని నమ్మి, అబ్రహాము రమారమి 100 సంవత్సరాలప్పుడు దేవుని వాగ్దానాన్ని నమ్మి నీతివంతుడిగా మార్చబడ్డాడు. మనలో ఉన్న వానిలో ఉన్న శక్తిని గ్రహిస్తూ ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ.